హాయ్ స్టూడెంట్స్, ఈ వీడియోలో నేను మీకు హైబ్రిడైజేషన్ జనరల్గా మనం జూనియర్ ఇంటర్ టాపిక్గా అనుకుంటాం. ఇది హైబ్రిడైజేషన్లో ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ ఎస్ ఆర్బిటాలు, పి ఆర్బిటాలు, డి ఆర్బిటాలు. సో వీటి మీద మనకి లాంగ్ ఆన్సర్ కూడా ఉంటుంది. జనరల్గా అసలు కాన్సెప్ట్ ఏంటి, హైబ్రిడేషన్ కాన్సెప్ట్ ఏంటి, లేదు మనం ఒక లాంగ్ ఆన్సర్గా రాయాలంటే ఎలా రాయాలి. ఫస్ట్ ఎగ్జామినేషన్లో ఇచ్చినప్పుడు ఇన్వాల్వింగ్ ఆఫ్ ఎస్ అండ్ పి అన్నాడా, డి కూడా ఇన్వాల్వ్ చేసి అడుగుతున్నాడో చూసుకోవాలి. ఇన్వాల్వింగ్ ఆఫ్ ఎస్ అండ్ పి అన్నప్పుడు మనం రాయాల్సింది ఏంటి, ఎస్పి, SP2, SP3. డి ఇన్వాల్వ్మెంట్ అడగలేదు అన్నప్పుడు ఈ మూడు రాయాలి. డి కూడా అడిగితే SP3D, SP3D2. ఇది జూనియర్ ఇంటర్మీడియట్ సిలబస్ పాయింట్ ఆఫ్ వ్యూలో SP3D3 ఇవి కూడా ఉంటాయి. బట్ మన జూనియర్ ఇంటర్లో ఒక లాంగ్ ఆన్సర్ హైబ్రిడైజేషన్కి ప్రిపేర్ అవ్వాలి అనుకున్నప్పుడు అక్కడ అడుగుతున్నటువంటి క్వశ్చన్ ఎలా ఉంటుంది, అసలు కాన్సెప్ట్ ఏంటనేది ఇప్పుడు నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకే, సో దీనిలో నేను ఇక్కడ ఏం చెప్తున్నాను, ఇన్వాల్వింగ్ ఆఫ్ ఎస్ అండ్ బి ఫస్ట్ చెప్తుంది అవి మాత్రమే. ఇన్వాల్వింగ్ ఆఫ్ S and P orbitals. S ఆర్బిటాలు P ఆర్బిటాలు ఇన్వాల్వ్ అయినప్పుడు హైబ్రిడైజేషన్ ఎలా ఉంటుంది. సో దీనిలో బేస్డ్ ఆన్ ఇన్వాల్వింగ్ ఆఫ్ S and P, hybridization is on 3 types. Based on involving of S and P, hybridization is on 3 types. They are SP, SP2, SP3. నేను ఒకసారి జాగ్రత్త వినండి. ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నది ఇన్వాల్వింగ్ ఆఫ్ ఎస్ ఆర్బిటాల్ అండ్ పి ఆర్బిటాల్తో హైబ్రిడేషన్ ఏంటి. సో ఎస్ పి ఆర్బిటాల్స్ ఇన్వాల్వ్ అయినప్పుడు 3 రకాలైన హైబ్రిడేషన్స్ చూస్తాం, SP, SP2, SP3. సో మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా ప్రిపేర్ అవ్వచ్చు, లేదు ఒక ఆబ్జెక్టివ్ ఎగ్జామ్కి ఈ మూడిట్లోంచి ఏదైనా హైబ్రిడేషన్ గురించి ఆబ్జెక్టివ్ కాన్సెప్ట్ ఏమైనా బిట్స్ అడిగితే ఎలా రాయొచ్చు నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో ఫస్ట్ ఇట్ ఈస్ ఆన్ 3 types. They are SP, SP2, SP3 hybridization. సో SP hybridization అంటే ఏంటి చూద్దాం. SP hybridization సింపుల్, ఇక్కడే ఉంది మనకి డెఫినేషన్. Intermixing of one s orbital and one p orbital to forms. Intermixing of one s orbital, one p orbital. ఒక s ఆర్బిటాలు ఒక p ఆర్బిటాలు ఇంటర్మిక్స్ అయినప్పుడు వచ్చేటువంటి అంతే నెంబర్. ఇక్కడ అంతే నెంబర్ అంటే అర్థం ఏంటి, మనం 2 కలిపి ఎన్ని అంటే SP కలిపి ఎన్ని తీసుకున్నాం 2 అంటే హైబ్రిడ్ ఆర్బిటాల్స్ కూడా అన్నీ వస్తాయి. ఎన్ని ఇన్వాల్వ్ అయినాయో అన్నీ హైబ్రిడ్ ఆర్బిటాల్స్. ఓకే, ఎస్ ఆర్బిటాల్ అండ్ పి ఆర్బిటాల్ ఇంటర్మిక్సింగ్ టు ఫార్మ్స్ 2 SP హైబ్రిడ్ ఆర్బిటాల్స్. అవి ఎలా ఉంటాయి, ఐడెంటికల్, ఈక్వివాలెంట్, ఒకేలా ఉన్నాయి అని చెప్పడానికి మనం ఐడెంటికల్ అని చెప్తున్నాం. ఓకే, సో డెఫినేషన్ చూడండి ఒకసారి మళ్ళీ. Intermixing of one s orbital and one p orbital to forms the 2 sp hybrid orbitals is called as sp hybridization. Once again nana, intermixing of one s orbital and one p orbital to forms 2 sp hybrid orbitals. దానికి నేను డయాగ్రామ్ తో చూపిస్తున్నాను. ఒక s ఆర్బిటాల్ మనందరికీ తెలుసు, s ఆర్బిటాల్ అంటే స్పెరికల్, p ఆర్బిటాల్ అంటే డంబెల్ కదా. సో intermixing of one s orbital
1 p orbital to forms identical. ఐడెంటికల్ అంటే ఎస్ పి మాత్రమే ఉన్నవి, ఏవి ఇన్వాల్వ్ అయినాయో వాటికి సంబంధించినవి. ఈక్వివాలెంట్ అంతే నంబర్తో. సో ఇది ఒక sp హైబ్రిడ్ ఆర్బిటాల్, ఇది ఒక sp హైబ్రిడ్. సో s ఆర్బిటాల్, p ఆర్బిటాల్ intermixing to forms two identical equivalent sp hybrid orbitals is called sp hybridization. ఎంతవరకు బాగుంది, ఇది అందరికీ అర్థమవుతుంది. బట్ ఎక్కువ మంది స్టూడెంట్స్ మిస్టేక్స్ రాసేది, అర్థం కాకుండా ఉండేది ఎక్కడంటే ఎగ్జాంపుల్ని మనం ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఎలాంటి ఎగ్జాంపుల్ తీసుకోవాలి, దాన్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో ఇక్కడ నేను తీసుకుంటున్న ఎగ్జాంపుల్ బెరీలియం క్లోరైడ్ BeCl2. ఎగ్జాంపుల్ BeCl2. నన్ను జాగ్రత్తగా చెక్ చేసుకోండి. ఈ BeCl2లో సెంట్రల్ ఆటమ్ బెరీలియం. నేను ఎక్స్ప్లెనేషన్ ఎలా ఇస్తున్నాను చూడండి ఎగ్జాంపుల్కి. సెంట్రల్ ఆటమ్ ఈస్ బెరీలియం. సో నెక్స్ట్ ఏం చేయాలి మనం, బెరీలియంకి అటామిక్ నెంబర్ ఎంత, దాని కాన్ఫిగరేషన్ ఏంటి. సో అటామిక్ నెంబర్ ఆఫ్ బెరీలియం ఈస్ 4 and its configuration 1s2 2s2. it is the ground state. సో ఇక్కడ జాగ్రత్తగా వినండి, మనకి ఇక్కడ ఇన్వాల్వ్ అవ్వాల్సినటువంటి s ఆర్బిటాలు p ఆర్బిటాలు కూడా అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్స్తో ఉన్నాయి. అంటే ఎస్లో సింగిల్ ఎలక్ట్రాన్, పిలో సింగిల్ ఎలక్ట్రాన్స్ ఉన్నవి ఇంట్రమిక్స్ అయినవి. మనకి ఇక్కడ ఉన్నటువంటి బెరీలియంలో ఎస్ ఆర్బిటాల్లో 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, ఇక్కడ 1s ఇక్కడ 2s. 2 ఎస్ ఆర్బిటాల్స్లో 2 ఎలక్ట్రాన్స్ అంటే ఫిల్ అయిపోయి ఉన్నాయి. మరి ఇప్పుడు మనకి ఇన్వాల్వింగ్ ఆఫ్ పి ఎక్కడుంది అంటే సింగిల్ ఎలక్ట్రాన్స్ కోసం, అంటే ఫర్ అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్స్ కోసం మనం వ్యాలెన్సీలో ఉన్న ఎస్ ఆర్బిటాల్లో ఎలక్ట్రాన్స్ని విడదీయాలి, స్ప్లిట్టింగ్ అంటాం. వన్స్ అగైన్ బెరీలియంలో ఉన్న 2 ఎస్ ఆర్బిటాల్స్ కూడా ఫిల్ అయిపోయి ఉన్నాయి. మరి ఇక్కడ sp హైబ్రిడైజేషన్లో పార్టిసిపేట్ చేయాలి అంటే ఎస్ ఆర్బిటాల్లో సింగిల్ ఎలక్ట్రాన్ కావాలి, p ఆర్బిటాల్లో ఒక సింగిల్ కావాలి. అందువలన ఇక్కడ ఈ వ్యాలెన్సేషన్లో ఉన్న 2s ఆర్బిటాల్లో ఉన్న 2 ఎలక్ట్రాన్స్, అంటే ఇక్కడ రాస్తున్నాను చూడండి, ఈ 2 ఎలక్ట్రాన్స్ స్ప్లిట్ అవుతున్నాయి, విడిపోతున్నాయి. సో విడిపోవటాన్ని ఈ పేరు విడిపోతుంది కాబట్టి మనం దీన్ని ఫస్ట్ ఎక్సైటేషన్ అన్నాం. సో ఇది విడిపోయి ఎక్కడికి వెళ్ళాలమ్మా, p ఆర్బిటాల్లోకి వెళ్ళాలి, ఇది విడిపోతుంది. సో దీని ఎక్సైటేషన్ ఎలా తీసుకుంటున్నాను నేను చూడండి. ఈ ఎలక్ట్రాన్ ఇక్కడికి వచ్చింది. సో మనకు కావాల్సిన ఒక ఎస్ ఒక పి వచ్చేసాయి. ఇప్పుడు ఇవి 2 ఇంటర్మిక్స్ అయ్యాయి, అంటే ఇలా మనకు వచ్చిన sp హైబ్రిడ్ ఆర్బిటల్స్ 2 బెరీలియంకి సంబంధించినవి ఇవి. సో ఒక్కసారినైనా నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, జాగ్రత్తగా చూసుకోండి. ఇక్కడ నేను హైబ్రిడైజేషన్ అనే టాపిక్లో ఎస్ ఆర్బిటాలు p ఆర్బిటాలు ఇన్వాల్వ్ అయినప్పుడు వచ్చేటువంటి హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఎలా ఉంటాయి, మనం అంటే ఏ ఎగ్జాంపుల్లో హైబ్రిడ్ ఆర్బిటాల్స్ని ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నామో చెప్తున్నాను. ఫస్ట్ నేను హైబ్రిడైజేషన్లో spకి డెఫినేషన్ చెప్పాను, దానికి కరెస్పాండింగ్గా అంటే మనం ఆర్బిటల్ డయాగ్రామ్ రాసుకున్నాం ఇక్కడ. తర్వాత నేను sp హైబ్రిడైజేషన్ని బెరీలియం క్లోరైడ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. బెరీలియం క్లోరైడ్లో బెరీలియం అటామిక్ నెంబర్ 4. సో దానికి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 1s2 2s2. వ్యాలెన్సేషన్లో అంటే అవుటర్ మోస్ట్ ఆర్బిట్లో ఉన్నటువంటి 2 ఎలక్ట్రాన్స్లో విడదీసాం, స్ప్లిట్ చేసాం. ఒక పెయిర్ విడతీస్తున్నాం కాబట్టి ఫస్ట్ ఎక్సైటేషన్ అనాలి. సో ఆ పెయిర్ విడిపోయి ఏమవుతుంది, ఒకటి ఎస్లోనే ఉంటుంది, ఇంకొకటి ఖాళీగా ఉన్న p ఆర్బిటాల్లోకి వచ్చింది.
ఇప్పుడు మనకు కావాల్సిన ఎస్పి రెడీగా ఉన్నాయి. ఇవి రెండు ఇంటర్మిక్స్ అయ్యాయి ఇలాగా. ఆ వచ్చేటువంటి ఎస్పి హైబ్రిడ్ ఆర్బిటాల్ అంటే ఇది. సో ఇప్పుడు మనకేం కావాలి? ఎస్పి హైబ్రిడ్ ఆర్బిటాల్ వచ్చేసింది. మరి బెరీలియం క్లోరైడ్ అనే కాంపౌండ్ ఫామ్ అవ్వాలి కదా. బెరీలియం క్లోరైడ్లో బెరీలియం ఎస్పి హైబ్రిడేషన్ చూసాం. ఇప్పుడు ఆ ఎస్పి హైబ్రిడ్ ఆర్బిటాల్స్ అనేవి క్లోరిన్లో ఉన్నటువంటి పిజెడ్ ఆర్బిటాల్తో ఓవర్లాప్ అవ్వాలి. జాగ్రత్తగా చూడండి. నేను ఇక్కడ ఇదే తీసుకుంటున్నాను. ఒక్కసారి క్లోరిన్ కాన్ఫిగరేషన్ రాస్తున్నాను చూడండి. కొంచెం కిందకి రాస్తానమ్మా. ఇది వ్యాలెన్సీ, తెలుసు మీ అందరికీ కదా. వ్యాలెన్సీ కాన్ఫిగరేషన్ 3s2 3p5. ఎస్ ఆర్బిటాల్ ఫిల్ అయిపోయింది. పిలో ఎన్ని ఉన్నాయి నాన్న? 5 ఉన్నాయి. అంటే ఎక్కడో ఒకటి పెయిర్ అవ్వలేదు. నేను ఇక్కడ చూడండి ఆర్బిటాల్ డయాగ్రామ్ రాస్తున్నాను. సో అంటే ఇక్కడ ఈ ఎలక్ట్రాన్ మనకి ఇక్కడ ఇప్పుడు ఈ ఏదైతే పిజెడ్ ఆర్బిటాల్ పిఎక్స్ పివై పిజెడ్, ఈ పిజెడ్లో ఉన్నటువంటి అన్పేర్డ్ ఎలక్ట్రాన్ ఇక్కడ వస్తుంది ఓవర్లాపింగ్కి. కాబట్టి నేను దీన్ని తీసుకుంటున్నాను పిజెడ్. సో ఎస్ ఆర్బిటాల్ స్పెరికల్గా ఉంటుంది, పి ఆర్బిటాల్ అనేది డంబెల్ షేప్లో ఉంటుంది తెలుసు. కాబట్టి నేను డంబెల్ షేప్తో ఇక్కడ ఆర్బిటాల్ని రాస్తున్నాను. అంటే ఇప్పుడు ఓవర్లాపింగ్ ఎక్కడో చూడండి, ఇది తీసుకుంటున్నాను నేను ఇక్కడ. sp of the beryllium, sp of the beryllium. ఇది ఎవరితో ఓవర్లాప్ అవ్వాలి? ఈ pz ఆర్బిటాల్ ఆఫ్ ద 2 క్లోరిన్ ఆటమ్స్. అంటే మనం ఎలా తీసుకుంటున్నామో చూడండి ఇక్కడ. ఇది pz ఆర్బిటాల్ ఆఫ్ ద క్లోరిన్. సో ఒక p ఆర్బిటాల్ ఆఫ్ Cl, ఇంకొక pz అంటే p ఆర్బిటాల్ ఆఫ్ క్లోరిన్. ఇప్పుడు ఇవి అంటే ఓవర్లాప్ అవటం వల్ల మనకి బెరీలియం క్లోరైడ్ కాంపౌండ్ వస్తుంది. ఎలా చూడండి. sigma bond along the axis. చూడండి ఇక్కడ ఓవర్లాపింగ్ కూడా along the axis ఓవర్లాపింగ్ జరిగింది, సిగ్మా బాండ్ ఫామ్ అయింది. సో ఇప్పుడు ఇది బెరీలియం, ఇది Cl ఆఫ్ PZ, ఇది Cl ఆఫ్ ద PZ. మనకి దీనికి లైన్ డయాగ్రామ్ రాసుకుందాం. లైన్ డయాగ్రామ్ బెరీలియం క్లోరిన్ క్లోరిన్. సో బాండ్ యాంగిల్ వచ్చేసి 180 డిగ్రీస్. కాంపౌండ్ షేప్ వచ్చేసి లీనియర్. సో ఇది sp హైబ్రిడైజేషన్. ఇంకా నేను దీనిలో మీకు ఏం చెప్పాలనుకుంటున్నానంటే ఎస్ క్యారెక్టర్ అంటే ఎక్కడైనా ఎవరైనా నేను కొంచెం దీనిలో అంటే ఈ హైబ్రిడైజేషన్ మీద దీనిలో ఎస్ క్యారెక్టర్ ఎంత, పి క్యారెక్టర్ ఎంత ఇలా అడిగితే ఎలా ఫైండ్ అవుట్ చేయాలండి అంటే అది కూడా నేను ఇక్కడ చూపిస్తాను క్యాలిక్యులేషన్ ఎలాగనేది. నన్ను ఒకసారి మళ్ళీ చూసుకోండి. ఎగ్జామినేషన్లో ఎప్పుడైనా సరే మీరు హైబ్రిడైజేషన్ అనేది తీసుకుంటే ఫస్ట్ డయాగ్రామ్స్ నీట్గా ఉండాలి, ఎక్స్ప్లెనేషన్ నీట్ అర్థమయ్యేలా ఉండాలి. సో దానికి మనం ఒక హైబ్రిడైజేషన్ ఎక్స్ప్లెనేషన్ అర్థమైతే రిమైనింగ్ అదే ప్యాటర్న్లో ఉంటుంది. ఎగ్జాంపుల్ మారుతుంది కానీ ప్యాటర్న్ అలాగే ఉంటుంది. కాబట్టి మీరు వీడియో లాస్ట్ వరకు చూడండి. కొంచెం సేపు చూసేసి మళ్ళీ స్కిప్ చేసుకొని మళ్ళీ తర్వాత చూసుకొని దానివల్ల ఏమవుతుంది మీకు సగం సగమే అర్థమవుతుంది. మొత్తం లాస్ట్ వరకు చూస్తేనే ఈ హైబ్రిడైజేషన్లో ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉంది, sp2కి దీనికి ఉన్న డిఫరెన్స్ ఏంటనేది మీకు తెలుస్తుంది. కాబట్టి లాస్ట్ వరకు చూడండి నాన్న. నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను, ఇంతకుముందు కూడా చెప్పాను. అంటే
ఎక్కువ సీనియర్ ఇంటర్ వీడియోస్ వచ్చాయి. ఇప్పుడు పెట్టేవన్నీ కూడా జూనియర్ ఇంటర్మీడియట్కి సంబంధించినవి పెడుతున్నాను, అండ్ సీనియర్ ఇంటర్మీడియట్ కూడా పెడతాను. బట్ మీరు లాస్ట్ వరకు చూసి మీ అందరికీ హెల్ప్ అవుతుంది కాబట్టి ఎక్కువ మందికి, మీ ఫ్రెండ్స్కి అందరికీ కూడా ఈ వీడియోస్ మనకి చాలా హెల్ప్ అవుతాయి అని అనిపించినప్పుడు వాళ్ళకి షేర్ చేయండి. సో కాబట్టి నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏమవుతుంది, నేను ఇక్కడ నుంచి కంటిన్యూస్గా ఎవ్రీడే వీడియోస్ పెడతాను కాబట్టి, అండ్ మీకు కావాల్సిన ఐపీ కాన్సెప్ట్ ఉంటుంది, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్కి సంబంధించిన ఐపీ క్వశ్చన్స్ ఉంటాయి, ఆన్సర్స్ ఉంటాయి, అండ్ ఏ కాన్సెప్ట్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశానో మీకు మొత్తం వాటన్నిటికి సంబంధించిన ఆబ్జెక్టివ్ మొత్తం చెప్తాను. ప్రతి లెసన్కి సంబంధించిన ఆబ్జెక్టివ్ కూడా పెడతాను. ఇవన్నీ మీకు నోటిఫికేషన్లో రావాలి అంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు నాకు పెట్టండి, నాకు ఇక్కడ డౌట్స్ ఉన్నాయి మేడం అని, నేను మీకు వాటికి ఆన్సర్ చేస్తాను. ఓకేనా? సో ఇప్పుడు నేను ఎస్పీ హైబ్రిడైజేషన్ కంప్లీట్ చేశాను. దీనిలో ఎస్ క్యారెక్టర్ ఎంత, పి క్యారెక్టర్ ఎంత అనేది ఇది బోర్డు రబ్ చేసేసి చెప్తానమ్మా, మీకు అర్థమయ్యే ఉంటుంది కదా. ఇన్వాల్వింగ్ ఆఫ్ ఎస్, ఇంటర్మిక్సింగ్ ఆఫ్ 1s and 1p to forms 2 sp hybrid orbitals. సో ఈ sp hybrid orbitals దేనిలో ఫామ్ అవుతున్నాయంటే నేను బెరీలియం క్లోరైడ్లో చూపిస్తున్నాను. సెంట్రల్ ఆటమ్ బెరీలియం. ఓకే, సో దాని కాన్ఫిగరేషన్ రాశాను. జిఎస్ అంటే గ్రౌండ్ స్టేట్, ఒక పెయిర్ వ్యాలెన్సీలో ఉన్నది విడిపోయింది. సో ఒకటి ఎస్లోనే ఉంది, ఒకటి పిలోకి వెళ్ళింది. ఈ రెండు ఇంటర్మిక్స్ అయ్యాయి అంటే ఇవి రెండు ఎస్పీ హైబ్రిడ్ ఆర్బిటాల్స్ వచ్చాయి. ఈ ఎస్పీ హైబ్రిడ్ ఆర్బిటాల్స్ మనం రాసుకున్న కాంపౌండ్ BeCl2 కాబట్టి రెండు సిఎల్లో ఉన్నటువంటి PZ ఆర్బిటాల్స్తో ఓవర్లాప్ అయింది. సో ఓవర్లాప్ ఇట్లా అంటే అలాంగ్ ది యాక్సిస్లో ఓవర్లాప్ అయింది కాబట్టి సిగ్మా బాండ్స్ ఫామ్ అయింది. ఇది BeCl2. దీనికి లైన్ డయాగ్రామ్ ఇలా వేసుకోవాలి. ఇది లైన్ డయాగ్రామ్. ఇక్కడ మనం ఎస్ క్యారెక్టర్ ఎంత నేను ఇక్కడ చూపిస్తున్నాను నాన్న. పర్సంటేజ్ ఆఫ్ ఎస్ క్యారెక్టర్ ఇక్కడ రాస్తానులే, అంటే మొత్తం ఒక దగ్గరే మీకు చూసుకోవడానికి ఈజీగా ఉంటుంది. పర్సంటేజ్ ఆఫ్ ఎస్ క్యారెక్టర్ అంటే ఎస్పీలో పర్సంటేజ్ ఆఫ్ ఎస్ క్యారెక్టర్ ఎంత అంటే ఎలా చెప్పాలి, మనకి ఇక్కడ ఎస్ ఎన్ని ఉన్నాయి, 1 1/, మొత్తం హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఎన్ని నాన్న 2 into 100 50. ఎస్ క్యారెక్టర్ ఎంత ఉంది ఎస్పీలో అంటే 50. మళ్ళీ ఒక్కసారి మనకు అడిగినటువంటి ఏ ఆర్బిటాల్ క్యారెక్టర్ అడిగాడో దాన్ని ఇక్కడ వేసుకోవాలి. మొత్తం టోటల్ హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఎన్నో డినామినేటర్లో రాసుకోండి. పర్సంటేజ్ అన్నాడు కాబట్టి 100 రాసుకోండి. ఇప్పుడు పీ క్యారెక్టర్ అంటే సేమ్ కదా, పీ ఒకటే ఉంది బై టోటల్ ఎన్ని 2 into 100 ఈక్వల్ టు 50. సో ఎస్ క్యారెక్టర్ 50, పీ క్యారెక్టర్ 50. ఇది ఎస్పీ హైబ్రిడైజేషన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఓకే, సో నెక్స్ట్ SP2 ఎలా ఉంటుందో చూద్దాం. మీరు మొత్తం చూస్తేనే SP2 ఎస్పీకి ఉన్న డిఫరెన్స్ ఏంటో అర్థమవుతుంది. ఎవ్రీడే మీకు వీడియోస్ వస్తాయి. ఆబ్జెక్టివ్ కూడా జూనియర్ ఇంటర్లో ఎన్ని టాపిక్స్ ఉన్నాయో కంప్లీట్గా అన్ని టాపిక్స్కి మొత్తం ఆబ్జెక్టివ్ అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేసిన వీడియోస్ కూడా పెడతాను. సో ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారో వాళ్ళకి నేను పెట్టే ప్రతి వీడియో కూడా వస్తుంది కాబట్టి ఎక్కువ మందికి హెల్ప్ అవ్వాలి అంటే ఎక్కువ మందికి షేర్ చేయండి. సో నెక్స్ట్ ఏంటమ్మా, SP2 హైబ్రిడైజేషన్. SP2 ఇక్కడ కూడా మనం డెఫినిషన్ రాసుకోవాలి, ఎగ్జాంపుల్ తీసుకోవాలి. జనరల్ ఎగ్జాంపుల్ ఏంటి, దాంట్లో డయాగ్రామ్స్ ఎలా ఉంటాయి, ఇదే. సో డెఫినిషన్ ఏంటి ఇక్కడ, ఇంటర్మిక్సింగ్ ఆఫ్ 1s ఆర్బిటాల్ అండ్ 2p ఆర్బిటాల్స్. ఇంటర్మిక్సింగ్ ఆఫ్ 1s ఆర్బిటాల్ అండ్ 2p ఆర్బిటాల్స్ టు ఫార్మ్స్ ద 2sp and ఎన్నొస్తుంది 3 మొత్తం. ఇంటర్మిక్సింగ్ ఆఫ్ 1s and 2p orbitals మొత్తం ఎన్ని 3 to forms 3 sp2 identical hybrid orbitals. అంతే కదా. సో ఎవరైతే కంపేర్ చేసుకుంటారో sp intermixing of 1s and 1p to forms 2 sp hybrid orbitals,
మరి sp2 అంటే ఇంటర్మిక్సింగ్ ఆఫ్ 1s అండ్ 2p, 2 ఫార్మ్స్, మొత్తం ఎన్ని 3 sp2 హైబ్రిడ్ ఆర్బిటాల్స్. ఇలా కంపేర్ చేసుకున్నప్పుడు మనం ఆన్సర్ బై హార్ట్ చేయం, కాన్సెప్టువల్గా నేర్చుకుంటాం కదా. సో ఎన్ని వచ్చాయి నేను ఇక్కడ 3 sp2. దానికి నేను ఆర్బిటాల్ డయాగ్రామ్ వేస్తున్నాను చూడండి. ఇంటర్మిక్సింగ్ ఆఫ్ 1s, ఒకవేళ మీరు అంటే ఇలా కూడా నేర్చుకోవచ్చు, 2 p ఆర్బిటాల్స్ అండి అంటే ఇలా అయినా రాసుకోవచ్చు. లేదు నేను ఇలా రాసుకుంటున్నాను, ఒకటి లీనియర్గా రాసుకొని ఒకటి స్లాంటింగ్గా, 2 p ఆర్బిటాల్స్, 2 ఫార్మ్స్, మొత్తం 3 రావాలి sp2 హైబ్రిడ్ ఆర్బిటాల్స్. sp2 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 డయాగ్రామ్స్ మాత్రం చక్కగా నీట్గా వేసుకోవాలి. మనకు హైబ్రిడైజేషన్ అనే కాన్సెప్ట్ చక్కగా అర్థమైతే కెమికల్ బాండింగ్లో హైబ్రిడైజేషన్ అనే టాపిక్ మీద ఉన్నటువంటి ప్రతి ఆబ్జెక్టివ్ బిట్ మీరే చేయగలుగుతారు కదా. రైట్. సో ఇవి నన్ను ఇక్కడ హైబ్రిడ్ ఆర్బిటాల్స్ 3 అంటే ఇవి. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ ఏం తీసుకుందాం, BCl3 లేదా BF3, బోరాన్ ట్రైక్లోరైడ్ లేదా బోరాన్ ట్రైఫ్లోరైడ్ తీసుకుందాం. ఓకే, సో ఇక్కడ ఏం చూడాలి, మనం మళ్ళీ కంపేర్ చేసుకుందాం. ఎస్పీలో BeCl2లో సెంట్రల్ ఆటమ్ బెరీలియం అన్నాం, ఇక్కడ BCl3 లేదా BF3. నన్ను Cl F రెండు ఒకే గ్రూప్లో ఉంటాయి, మీరు ఏదైనా తీసుకోవచ్చు. సో ఇక్కడ సెంట్రల్ ఆటమ్ బోరాన్కి అటామిక్ నెంబర్. ఓకే, సో central atom is boron, its atomic number ఎంతమ్మా 5, configuration 1s2 2s2 2p1. నాన్న ఇది వ్యాలెన్సీ అంటే ఎక్కువ మంది అంటే మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ద స్టూడెంట్స్కి తెలుసు వ్యాలెన్సీ అంటే ఇది అని. కొంతమంది ఫ్యూ మెంబర్స్ వ్యాలెన్స్ అనగానే లాస్ట్ది చూస్తారు, లాస్ట్ షెల్ చూడాలి. లాస్ట్లో ఉన్న షెల్, లాస్ట్లో ఉన్నటువంటి ఆర్బిటాల్ కాదు, లాస్ట్లో షెల్, సెకండ్ షెల్, థర్డ్ షెల్, ఇది వ్యాలెన్సీ షెల్. వీటిని వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ అనాలి. ఈ లోపల ఉన్న వాటిని CORE కోర్ ఎలక్ట్రాన్స్ అనాలి. కోర్ ఎలక్ట్రాన్స్ అనేవి స్టేబుల్గా ఉంటాయి, సో అవి ఇన్వాల్వ్ అవ్వట్లేదు. ఇక్కడ వ్యాలెన్సీలో స్టెబిలిటీ లేదు కాబట్టి అవి ఇన్వాల్వ్ అవుతున్నాయి. ఓకే, సో ఇక్కడ మనకి దీనికి నేను ఆర్బిటాల్ డయాగ్రామ్ రాస్తున్నాను చూడండి. ఎస్లో 2 ఉన్నాయి, పిలో 1 ఉంది. మరి మనకెన్ని కావాలి నాన్న, 1 S 2 P కావాలి. మరి మన దగ్గరేమో గ్రౌండ్ స్టేట్ ఆఫ్ ద బోరాన్లో ఎస్లో 2 Pలో 1 ఉంది. అంటే ఇప్పుడు ఏం చేయాలి మనం, మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. ఎస్లో ఉన్న 2 ఎలక్ట్రాన్స్ని విడతీసి 1 Pలోకి పంపించాలి, ఖాళీగా ఉన్న P ఆర్బిటాల్. దాన్ని మనం ఎలా చెప్తాము, స్ప్లిట్టింగ్. అక్కడ ఎస్లో ఉన్న 2 ఎలక్ట్రాన్స్ని విడదీయటాన్ని స్ప్లిట్టింగ్. ఒక పెయిర్ విడతీస్తున్నాం కాబట్టి ఫస్ట్ ఎక్సైటేషన్ స్ట్రీమ్ ఏనా. రైట్, సో అంటే నేను ఈ పెయిర్ విడతీస్తున్నాను, అందుకని ఫస్ట్ ఎక్సైటేషన్ ఆఫ్ బోరాన్. అంటే ఫస్ట్ ఎక్సైటేషన్ అని వెంటనే మన మైండ్లో ఏముండాలమ్మా, ఒక పెయిర్ విడిపోతుంది. ఎక్కడికి వెళ్తుంది, ఎంటీగా ఉన్నటువంటి P ఆర్బిటాల్లోకి వెళ్ళాలి. ఇలా ఇక్కడికి వచ్చేస్తుంది. సో ఇప్పుడు మనకు కావాల్సినటువంటి సింగిల్ ఎలక్ట్రాన్స్తో P ఆర్బిటాల్ S ఆర్బిటాల్ రెడీగా ఉంది. అంటే 1 S అంటే ఇదమ్మా, 2 P ఆర్బిటాల్స్ అంటే ఇవి. అవి ఇంటర్మిక్స్ అయినప్పుడు వస్తున్నటువంటి 3 sp2 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఇవి. సో ఇప్పుడు మనం ఏం నేర్చుకోవాలి నెక్స్ట్, ఈ 3 sp2 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ 3 క్లోరిన్ ఆటమ్స్ లేదా 3 ఫ్లోరిన్ ఆటమ్స్. మీరు ఏ ఎగ్జాంపుల్, మీరు BCl3 తీసుకుంటే Cl అనండి, BF3 తీసుకుంటే F అనండి. నేను ఇక్కడ Cl3 తీసుకున్నాను కాబట్టి 3 క్లోరిన్ ఆటమ్స్ అంటున్నాను. అంటే 3 sp2 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఉన్నటువంటి బోరాన్. నేను ఆల్రెడీ ఇందాక క్లోరిన్లో చూపించాను నాన్న, వ్యాలెన్సీలో 7 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఈ 7లో PZలో సింగిల్ ఎలక్ట్రాన్ ఉంది. ఆ సింగిల్ ఎలక్ట్రాన్ ఉన్న PZ ఆర్బిటాల్తో ఓవర్లాప్ అవ్వాలి. చూడండి,
అంటే మనం ఏం తీసుకోవాలి ఇక్కడ, ఇది తీసుకుందాం. ఇది ఇక్కడ ఓవర్లాప్ అవ్వాల్సింది. నేనేం చేస్తానంటే ఇక్కడ పడుతుందా, ఓకే, ఇక్కడ రాసుకుంటున్నాను, దీన్ని తీసుకుంటున్నాను. సో sp2 హైబ్రిడ్ ఆర్బిటాల్ ఆఫ్ బోరాన్ ఎవరితో ఇక్కడ ఓవర్లాప్ అవ్వాలి, 3 క్లోరిన్. అంటే నేను ఇలా రాసుకుంటున్నాను. జనరల్గా ఏంటంటే పిఎక్స్ పివై పిజెడ్ అన్నప్పుడు ఆర్బిటాల్స్ షేప్ ఇలా ఉంటుందమ్మా. పిఎక్స్ అన్నాం అనుకోండి ఇలా ఉంటుంది, పివై అన్నాం అనుకోండి ఇలా ఉంటుంది, పిజెడ్ అన్నాం అనుకోండి స్ట్రైట్గా ఉంటుంది ఇలా. సో మరి మేడం మీరు ఇలా రాశారు కదా అంటే మీరు ఇలానైనా రాసుకోవచ్చు. అంటే పిజెడ్ ఆర్బిటాల్ అని చెప్పడానికి, బట్ పర్టికులర్గా డంబెల్ షేప్లో ఉంది పి ఆర్బిటాల్ అని చెప్పడానికి ఇది రాశాను. మీరు ఇలా అయినా రాసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకే, స్ట్రైట్గా ఈ 3 వీటితో ఓవర్లాప్ అవుతుంది. ఎలా చూడండి. సో ఇక్కడ ఎక్కడైతే ఈ ఎండ్ ఓవర్లాపింగ్తో వచ్చిందో అది సిగ్మా బాండ్. సిఎల్ 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 బోరాన్. సో చక్కగా దీనికి మనం లైన్ డయాగ్రామ్ వేసుకోవాలి. ఎలా వేసుకుందాము లైన్ డయాగ్రామ్? మీరు డైరెక్ట్గా అంటే 2 సిఎల్ ఇలా అయినా పెట్టుకొని వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. మీరు ఎలా తీసుకున్నా నాన్న, మీరు ఇది తీసుకున్నా రైట్, లేదు ఇలా, సో ఏదైనా రైట్. 2 ప్లేనారేగా, ట్రైగోనల్ ప్లేనార్, ఇది ట్రైగోనల్, ఇది ట్రైగోనల్ ప్లేనార్. సో నేను ఆర్బిటాల్ డయాగ్రామ్ ఇలా రాసుకున్నాను కాబట్టి ఇది వేసుకున్నాను. ఓకే, సో ఇక్కడ మనకి సిఎల్ బిసిఎల్ బాండ్ యాంగిల్ వచ్చేసి ఎంత ఉంటుంది, 120 degrees. 120 degrees. సిఎల్ బిసిఎల్ బాండ్ యాంగిల్ వచ్చేసి 120 degrees. సో 120 degrees బాండ్ యాంగిల్, ట్రైగోనల్ ప్లేనార్. ఒకటి రబ్ చేసేస్తున్నాను నేను. ఇంకొకసారి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకొని ఎస్ క్యారెక్టర్ పి క్యారెక్టర్ ఇక్కడ క్యాలిక్యులేషన్ చేసుకుందాం. చూడండి, డెఫినేషన్ కంపేర్ చేసుకుందాం. ఎస్పి అన్నప్పుడు ఇంటర్మిక్సింగ్ ఆఫ్ 1s 1p అన్నాం. ఇక్కడ sp2 అంటే ఇంటర్మిక్సింగ్ ఆఫ్ 1s అండ్ 2p ఆర్బిటాల్స్, 2 ఫార్మ్స్. మొత్తం ఎన్ని, 3 sp2 హైబ్రిడ్ ఆర్బిటాల్స్. క్లియర్? అండ్ ఎగ్జాంపుల్ బోరాన్ ట్రైక్లోరైడ్ ఎలా రాయాలి? ఇన్ బోరాన్ ట్రైక్లోరైడ్ central atom is boron, its atomic number is 5, its configuration is 1s2 2s2 2p1. సో వ్యాలెన్సీ షెల్కి ఆర్బిటాల్ డయాగ్రామ్ ఇది. మనకి సింగిల్ ఎలక్ట్రాన్స్ 3 కావాలి కాబట్టి వ్యాలెన్సీ షెల్లో ఉన్న ఎస్ ఆర్బిటాల్లో ఉన్న 2 ఎలక్ట్రాన్స్ని విడదీస్తున్నాం కాబట్టి దాని ఫస్ట్ ఎక్సైటేషన్ అన్నాం. మనకి కావాల్సిన 3 అన్పెయిర్డ్ లేదా సింగిల్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. సో అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్స్ ఆఫ్ ద 1s and 2p orbitals are intermixing to forms the 3sp2 hybrid orbitals. ఇది అయిపోయింది ఇంతవరకు. ఇప్పుడు the 3sp2 hybrid orbitals are overlap with the pz orbital of the 3 chlorine atoms. pz orbital of the 3 chlorine atoms to forms 3 sigma bonds. నేను ఒక్కసారి మళ్ళీ చెప్తున్నాను. 3sp2 hybrid orbitals of the boron atom overlap with the pz orbital of the 3 chlorine atoms to forms
3 sigma bonds. So after the formation అంటే కాంపౌండ్ ఫామ్ అయిన తర్వాత షేప్ ఆఫ్ ద మాలిక్యూల్ ట్రైగోనల్ ప్లేనార్, బాండ్ యాంగిల్ వచ్చేసి 120 degrees. ఇప్పుడు మనం ఈ sp2లో పర్సెంటేజ్ ఆఫ్ ఎస్ క్యారెక్టర్, sp2 అన్నాం కాబట్టి పర్సెంటేజ్ ఆఫ్ ఎస్ క్యారెక్టర్ అంటాం. నన్ను ఎస్లు ఎన్ని ఉన్నాయి? 1 1 మొత్తం ఎన్ని? 3 into 100, అది ఎస్ క్యారెక్టర్. అంతే కదా, 33.33 వస్తుంది. మరి ఇప్పుడు పర్సెంటేజ్ ఆఫ్ పిఎం, పీలు ఎన్ని ఉన్నాయి? 2 మొత్తం ఎన్ని? 3 into 100, 33.33 into 2, 66.66. ఇలా క్యాలిక్యులేషన్ చేసుకుంటే మనకి ఎక్కడైనా ఆబ్జెక్టివ్లో అడిగినా కూడా మీరు మామూలుగా లాంగ్ ఆన్సర్ పాయింట్ ఆఫ్ వ్యూలో రాసేటప్పుడు పర్సంటేజ్ ఆఫ్ ఎస్పీలు రాయకపోయినా మీకు ఏం మార్క్స్ కట్ అవ్వవు. తెలిసి ఉండాలి కాబట్టి కాన్సెప్ట్ మొత్తం మనం నేర్చుకుంటున్నాం ఇక్కడ. ఇది SP2కి సంబంధించి. ఓకేనా? నెక్స్ట్ నేను మళ్ళీ చెప్తున్నాను, ప్రతిసారి చెప్తున్నాను, లాస్ట్ వరకు వీడియో చూస్తేనే మనకి కాన్సెప్ట్ ఏంటో అర్థమవుతుంది. ఒక్కసారి అర్థమైందంటే మాత్రం నేర్చుకోవడం చాలా ఈజీ అవుతుంది. మనం మధ్యలో ఆపేసి కొంచెం ఎవరు చూస్తారులే ఎంతసేపు అంటే మీకోసమే కదా, చక్కగా కూర్చొని హాయిగా చూసుకోవడానికి ఏమవుతుంది. లాస్ట్ వరకు చూడండి. ఎక్కువ మందికి ఇది రీచ్ అయ్యేలా చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి, చేసుకోండి. దానివల్ల నేను మొత్తం వీడియోస్ పెట్టేవన్నీ మీకు నోటిఫికేషన్గా వస్తాయి. డౌట్స్ ఉంటే కామెంట్స్లో పెట్టండి. ఓకేనా? రైట్. నెక్స్ట్ ఏంటి? sp3 హైబ్రిడైజేషన్. సేమ్ అలాగే డెఫినిషన్. ఇంటర్మిక్సింగ్ ఆఫ్ 1s ఆర్బిటాల్ అండ్ 3p ఆర్బిటాల్స్ టు ఫార్మ్స్. మొత్తం ఎన్నున్నాయినా? ఒక s 3p అంటే 4 కదా, 4 sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్స్. ఇంటర్మిక్సింగ్ ఆఫ్ 1s ఆర్బిటాల్, నేను అంటే 3p అంటే ఇలా రాసుకుంటున్నాను. ఒక p ఇది, ఒక p ఇది, ఒక p ఇది. ఓకే, ఒక s ఆర్బిటాల్, 3p ఆర్బిటల్స్ టు ఫార్మ్స్ 4 sp3 హైబ్రిడ్ ఆర్బిటల్స్. సో sp3 హైబ్రిడ్ ఆర్బిటల్స్ అంటే ఆల్మోస్ట్ అందరికీ తెలుసు 3 ఇక్కడ రాయాలని, కానీ ఎవరైనా ఇక్కడ రాస్తే మాత్రం అది రాంగ్ అయిపోతుందమ్మా. ఇలా రాయకూడదు, ఇలాగే రాయాలి, చూసుకోండి. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏం తీసుకుందాం? మీథేన్. అంటే మీథేన్ తీసుకోవచ్చు, ఈథేన్ కూడా తీసుకోవచ్చు. ఈథేన్ నేను ఆబ్జెక్టివ్ చెప్పేటప్పుడు చెప్తాను. సింపుల్గా ఇప్పుడు అయిపోయి లాంగ్ ఆన్సర్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేర్చుకుంటారు కాబట్టి మీథేన్ తీసుకుందాం. ఇక్కడ ఎగ్జాంపుల్ మీథేన్ ఫార్ములా వచ్చేసి CHE4 కదా. సో సెంట్రల్ ఐటమ్ ఎవరు ఇక్కడ? కార్బన్. సో అందరికి తెలుసు కార్బన్ అటామిక్ నెంబర్ 6 అండి. కాన్ఫిగరేషన్ 1s2 2s2 2p2. సో సెంట్రల్ ఆటమ్ ఈస్ అంటే ఎలా రాయాలో కూడా ఇక్కడ నేను చెప్తున్నాను. నేను మామూలుగా సీనియర్ ఇంటర్కి అయితే ఒక బుక్ నేను ఎక్స్ప్లెయిన్ చేసిన వీడియోస్ అన్నిటి మీద ఒక బుక్ రాశానని చెప్పాను. అలాగే జూనియర్ ఇంటర్కి కూడా ఉంది, బట్ అది ఇంకా నేను ప్రింట్ రెడీ చేయలేదు, మొత్తం రాసి పెట్టాను. ఇప్పుడు ఏవైతే నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను సేమ్ ఎక్స్ప్లెనేషన్తో నోట్స్, చిన్న బుక్ అనమాట. ఒక 1 month తర్వాత ఆ బుక్ నేను అంటే ఎలా అయితే వీడియోస్ మొత్తం పెట్టిన తర్వాత ఆ బుక్ కూడా చూపిస్తాను మీకు. సో సెంట్రల్ ఆటమ్ ఈజ్ కార్బన్, సి. ఇట్స్ అటామిక్ నెంబర్ ఈజ్ 6. ఇలాగే రాయాలి, 1s2 2s2 2p2. నన్ను వ్యాలెన్సీ అంటే ఇది వ్యాలెన్సీ కాన్ఫిగరేషన్, వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ 4.
సో దీనికి మనం ఏం చేద్దాం, ఆర్బిటాల్ డయాగ్రామ్ రాసుకుందాం. ఇక్కడ ఎస్లో 2 ఉన్నాయి, పిలో 2 ఉన్నాయి. ఇలా. సో ఇప్పుడు మరి మనకి 4 కావాలి కదా, 3 ఏమో పి, 1 ఏమో ఎస్. మరి 4 కావాలి అంటే మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి, డబల్ ఉన్నవి ఇలా పెయిర్ అయి ఉన్నవి బాండింగ్కి రావు. దే ఆర్ అంటే రెడీగా ఉన్నాయి బాండింగ్కి రావడానికి. సింగిల్గా ఉన్నప్పుడు అంటే అన్స్టెబిలిటీతో ఉంటాయి కాబట్టి త్వరగా బాండింగ్కి వస్తాయి. కాబట్టి ఇప్పుడు మనం దీన్ని విడదీయాలి. ఫస్ట్ ఎక్సైటేషన్, ఇది గ్రౌండ్ స్టేట్ అమ్మా. ఫస్ట్ ఎక్సైటేషన్ నేను ఇప్పుడు మీకు 2-3 టైమ్స్ చెప్పాను కాబట్టి ఫస్ట్ ఎక్సైటేషన్ అంటే ఏంటో మీకు తెలిసిపోయి ఉంటుంది. ఒక పేరు పెట్టి తీసుకోండి. ఇది ఎక్కడికి వెళ్తుంది, పి ఆర్బిటాల్లోకి వెళ్తుంది. పిలో ఏ ఆర్బిటాల్ ఖాళీగా ఉంటే అక్కడికి వెళ్తుంది. అంటే ఈ ఎలక్ట్రాన్ ఇక్కడికి వచ్చింది కదా. సో ఇప్పుడు 4 ఆర్బిటాల్స్ అంటే ఇవి. ఒక ఎస్ ఆర్బిటాల్, 1 2 3 3 p orbitals to forms the 4 sp3 hybrid orbitals. These 4 sp3 hybrid orbitals of the carbon overlap with the ఎవరితో, CH4 అన్నాం, హైడ్రోజన్లో ఉన్న ఎస్ ఆర్బిటాల్తో కదా. హైడ్రోజన్ ఎస్ ఆర్బిటాలే కదా ఉంటుంది 1s1 అంటే. ఓకే, సో మనం మళ్ళీ ఇది రాసుకోవాలన్నమాట. దీన్ని తీసుకుంటున్నాం. ఎస్ ఆర్బిటాల్ స్పెరికల్ కదా, లేదు ఇలా రాసుకుందాం డైరెక్ట్ రాయకుండా. కొంచెం నేను ఇటు పక్కకు జరిపి రాస్తానమ్మా. ఇది ఈ ఎండ్ ఓవర్లాపింగ్లో వచ్చేది సిగ్మా బాండ్. సో దానికి మన సెంటెన్స్ ఎలా రాసుకోవాలో కూడా చూపిస్తాను. సిగ్మా బాండ్, సిగ్మా బాండ్, సిగ్మా బాండ్, సిగ్మా, హైడ్రోజన్ 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 హైడ్రోజన్. ఎలా రాసుకోవాలి ఇక్కడ, ఈ 4 sp3 hybrid orbital of the carbon overlap with the 4 s orbital and s orbital of the 4 hydrogen atoms to forms the 4 sigma bonds to forms the CH4 molecule. ఇప్పుడు దీనికి మనం లైన్ డయాగ్రామ్ రాసుకుంటున్నాం. C H H H H. బాండ్ యాంగిల్ 109 degrees 28 minutes. టెట్రాహెడ్రల్. సో నన్ను ఇక్కడే ఎస్ క్యారెక్టర్ పి క్యారెక్టర్ కూడా చూసుకుందామా. పర్సంటేజ్ ఆఫ్ ఎస్ క్యారెక్టర్ నన్ను sp3 కదా, ఇది sp3. ఎస్ ఎన్ని ఉన్నాయి, 1 బై టోటల్ ఎన్ని 3 + 1 4 ఇంటూ 100 అంటే 25% ఎస్ క్యారెక్టర్ ఉందని అర్థం. తర్వాత పర్సంటేజ్ ఆఫ్ పి క్యారెక్టర్, పీలు ఎన్ని ఉన్నాయి నాన్న 3 3 / 4 ఇంటూ 100 75%. పర్సంటేజ్ ఆఫ్ ఎస్ క్యారెక్టర్, పర్సంటేజ్ ఆఫ్ పి క్యారెక్టర్. సో నేను ఇక్కడ ఓవరాల్గా SP SP2 SP3లో షేప్ ఏంటి, బాండ్ యాంగిల్ ఏంటో ఇక్కడ రాస్తున్నాను చూడండి.
sp హైబ్రిడైజేషన్ లీనియర్ అంతే కదా 180 degrees. sp2 ట్రైగోనల్ ప్లేనార్ 120 degrees. sp3 tetrahedral 109 degrees 28 minutes. సో ఇక్కడ మనకి పర్సెంటేజ్ ఆఫ్ ఎస్పీ తెలుసు. ఎస్ ఎంత ఉంటుంది దీనిలో? ఎస్ 50%, పి 50%. ఇప్పటివరకు మీరు నేర్చుకునేది ఓవరాల్గా అది. నెక్స్ట్ ఇక్కడ ఎస్ ఎంత ఉంటుంది? 33.3. పి ఎంత ఉంటుంది? 66.6%. ఇక్కడ ఎస్ ఎంత ఉంటుంది? పర్సెంటేజ్ ఆఫ్ ఎస్ ఎంత ఉంటుంది? 25%. పి ఎంత ఉంటుంది? 75%. సో ఓవరాల్గా sp2 sp3 హైబ్రిడేషన్ ఇది మీకు చక్కగా మొత్తం చెక్ చేసుకోండి, లాస్ట్ వరకు చూడండి. చూస్తేనే ఈజీగా ఎలా రాయొచ్చు, 1-2 సార్లు చూడండి. చూసి ఎలా రాస్తే నీట్ ప్రజెంటేషన్ వస్తుందో ప్రాక్టీస్ చేసుకోండి. ఇదే టాపిక్స్ ఏవైతే కెమికల్ బాండింగ్లో మీకు వెస్పర్ థియరీ ఉంది, బ్యాలెన్సిషల్ ఎలక్ట్రాన్ పేర్ రిపల్షన్ థియరీ, మాలిక్యులర్ ఆర్బిటాల్ ఎనర్జీ డయాగ్రామ్స్ ఉన్నాయి. అలాగే డైపోల్ మూమెంటం చాలామంది కష్టంగా ఫీల్ అయ్యేటువంటి టాపిక్, చక్కగా మీకు ఈజీగా అర్థమయ్యేలా నేను ఎక్స్ప్లెయిన్ చేసి వీడియో పెడతాను. ఇవన్నీ కూడా కెమికల్ బాండింగ్ నేను చెప్పాలనుకున్న టాపిక్స్ అని చెప్పాక నెక్స్ట్ వీడియోని దాని మీద ఆబ్జెక్టివ్, కెమికల్ బాండింగ్లో ఆబ్జెక్టివ్ ఏమేమి ఉంటుందో కంప్లీట్గా దానిలో ఉన్న ఆబ్జెక్టివ్ బిట్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి వీడియో పెడతాను. కాబట్టి మీరు చూడండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ.